మరోసారి ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్న ఈటెల. ఆత్మగౌరవం కోల్పోయి వచ్చే ఏ పదవైనా విలువలేదని వ్యాఖ్య. పార్టీలో పరిణామాల పట్ల ఈటెల అసంతృప్తిగా ఉన్నారా? పార్టీలో అవమానం జరుగుతోందని ఈటెల భావిస్తున్నారా? రాష్ట్ర చీఫ్ పదవి దూరం, ముఖ్య నేతతో విభేదాలు. గతంలో టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చే టైంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు మరోసారి సొంత పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో టీఆర్ఎస్లో ఉన్న సమయంలో ఆత్మగౌరవం నినాదం ఎంతటి సంచలనం సృష్టించాయో ఇప్పుడు అంతకంటే ఎక్కువ రచ్చకు కారణమవుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కరణ చేశారు ఈటెల. ఆ సమయంలో మాట్లాడుతూ ఆత్మగౌరవం కోల్పోయి వచ్చే ఏ పదవైనా విలువలేదని వ్యాఖ్యానించారు. 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారాయన. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయటం, జయంతి ఉత్సవాలను జరుపుకోవడం, దండలు వేయటం కాదని నాటి చరిత్రను, వారు చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజేయాలన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆత్మగౌరవం కోసం పదవిని గడ్డిపోచలా వదిలేశామన్నారు. ఇదే అంశం ఇప్పుడు పలు రకాల ఊహాగానాలకు తెరలేపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి ఆశించిన ఈటెల రాజేందర్కు చివరి నిమిషంలో అది అందని ద్రాక్షగానే మిగిలింది. పార్టీలో కీలక నేతలు అడ్డుతగలటం వల్లే పదవి తనకు రాకుండా పోయిందనే అభిప్రాయంలో ఉన్నారు. అదే టైంలో పార్టీలో కీలకంగా ఉన్న మరో ముఖ్య నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో విభేదాలు ఈటెలను తీవ్రంగా అసంతృప్తికి గురిచేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులకు ప్రాధాన్యత లేకపోవడం పట్ల ఈటెల డైరెక్ట్గానే బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి గతంతో పోలిస్తే ఆయన కొంత సైలెంట్గానే ఉంటున్నారు. పార్టీలో ఈటెలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా ఈటెల మళ్లీ ఆత్మగౌరవం నినాదం ఎటుదారి తీస్తుంది? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అన్న చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్కు రైట్ హ్యాండ్గా ఉన్న ఈటెల రాజేందర్ కారు పార్టీ సెకండ్ టర్మ్ అధికారంలో ఉండగానే అధినేతతో నెలకొన్న పొరపక్షాల వల్ల అనూహ్యంగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. టీఆర్ఎస్ పార్టీని వీడే సమయంలో ఈటెల ఆత్మగౌరవ నినాదమే చేసి బయటికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మళ్లీ ఈ సమయంలో అవే వ్యాఖ్యలు చేయటం, పార్టీలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే భావన కలుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడవుతారని రాష్ట్రమంతటా కూడే కోసింది. కానీ అనూహ్య పరిణామాలతో రామచంద్రరావుకు ఢిల్లీ పెద్దలు పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర కమిటీలోనూ తన అనుచరులకు అవకాశం ఇవ్వలేదని ఈటెల ఆవేదనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నమాట. అదే సమయంలో బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి వచ్చిన సమయంలోనూ విమోచన దినోత్సవం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లపైన రాజేందర్ ఫోటో లేకుండా తీవ్రంగా అవమానించారని ఆయన వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.